పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ రంగం జీవాల పెంపకం. రైతులు తమకున్న వనరులు, అవకాశాలను బట్టి బయట మేపే విస్తృత పద్ధతి, అలానే షెడ్లో ఉంచి మేపే సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం పెంపకదారులకు కొంత గడ్డు కాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ, కుంటల్లోని నీటిని తాగుతూ, వానజల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గాలికుంటు, ఫుట్ రాట్, నీలినాలుక, బాహ్య పరాన్న జీవుల వల్ల సోకే వ్యాధులు ఆశించి జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను రక్షించుకునేందుకు పెంపకదారులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. లాభసాటి గొర్రెలు, మేకల పెంపకం అనేది వాటి యొక్క ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి మరియు యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. తొలకరి చిరుజల్లులకు ములిచిన గడ్డి పరకలను మేయడం వలన కానీ, కలుషితమైన వర్షపు నీరు త్రాగడం వలన కానీ అంటువ్యాధి క్రిములు జీవాల శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ఎక్కువగా పచ్చిగడ్డి మేయడం వలన జీవాలలో జీర్ణ సమస్యలు వచ్చి చిటికి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా జీవాల ప్రేగులలో పెరిగి కొన్ని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే గొర్రెలు, మేకలు చిటికి వేసే సమయంలోనే గాలిలో ఎగిరి కొట్టుకొని మరణిస్తాయి. గొర్రె మరియు మేక పిల్లలు ఎక్కువగా పాలు తాగి జీర్ణ సమస్యలు వచ్చేటప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు బయటికి కనిపించి చికిత్స చేయడానికి సమయం అనేది ఎక్కువగా దొరకదు. కాబట్టి చిటికి వ్యాధి నివారణ టీకా అన్ని జీవాలకు తొలకరి ప్రారంభం కాకముందే వేయాలి. బ్లూ టంగ్ లేదా నీలినాలుగ వ్యాధి, ఇది కూడా వర్షాకాలంలో గొర్రెలలో ఎక్కువగా వస్తాయి. దీనిని మూతిపుండు వ్యాధి అని కూడా అంటారు. వైరస్ కలిగజేసే ఈ వ్యాధి దోమలు మరియు పిడుదులు కుట్టడం వల్లే సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం, నోటి నుంచి నురగతో కూడిన చొంగ కారడం, కళ్ళు నుండి ముక్కు నుండి నీరు కారడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మూతిలో, చిగుళ్ళలో మరియు నాలుకలో పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి చివరి దశలో నాలుక వాచిపోయి నీలి రంగులో మారుతుంది. జీవాల నోటి నుంచి మనకు దుర్వాసన వస్తుంది. మేత తినలేకపోవడం వలన ఈ గొర్రెలు నీరసమై మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం 3 నెలల పైన ఉన్న అన్ని జీవాలకు జూన్ నెలలో వేయించుకోవాలి. వ్యాధిని అదుపు చేయడానికి టీకాలతో పాటు దోమలు మరియు పిడుదుల నివారణలో కూడా రైతులు శ్రద్ధ వహించాలి. జీవాలకు గోమార్లు, పిడుదులు, జోరీగల్ లాంటి బాహ్యపరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న కొన్ని ప్రమాదకరమైన హీమోప్రోటోసోవల్ వ్యాధులు లేదా ఏకగణ జీవుల వల్లే వచ్చే వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో తిరుగుడు రోగం లేదా ట్రిపనోసోమియాసిస్, రక్తంలో జీవిస్తున్న ట్రిపనోసోమా అని ఏకగణ పరాన్న జీవుల ద్వారా ఈ రోగం వస్తుంది. వ్యాధి సోకిన గొర్రెనే జోరీగలు కుట్టి మళ్ళీ ఆరోగ్యకరమైన గొర్రెను కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు ఏంటంటే గొర్రెలు జ్వరం వచ్చి బలహీనపడి వర్రి చూపులు చూడడం, గుండ్రంగా తిరగడం, కళ్ళు ఎర్రబారి చూపు మందగిస్తుంది లేదా చూపు పూర్తిగా కూడా పోవచ్చు. ఇలాంటి లక్షణాలు వచ్చి జీవాలు నీరసమై మరణిస్తుంది. చికిత్స కోసం బెరనిల్, ట్రైకిన్ లాంటి మందులను మరియు రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్స్ మందులను వాడచ్చు. మనుషుల్లో మలేరియా లాగే పశువుల్లో ఈ థైలేరియా వ్యాధి సోకిన జీవాల్లో జ్వరం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. భుజం పైన ఉన్న లింఫ్ గ్రంథులు వాస్తాయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి, చివరిలో పచ్చకామెరలు వస్తాయి. అలాగే జీవాలు బలహీనమై మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలకు బుపార్వాకోన్ అనే ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. ఈ పిడుదులు మరియు దోమల నివారణ కోసం సైపర్మెత్రిన్, పర్మెత్రిన్, డెల్టామెత్రిన్ లాంటి మందులను ఒక జీవాల శరీరంపై పిచికారీ చేయాలి. లేకపోతే దీనికంటే ఒక సిమెంట్ తొట్టి ఏర్పాటు చేసి అందులో ఈ పిచికారీ మందులను నింపి జీవాలను అందులో మెడ వరకు ముంచాలి. దీన్నే డిప్పింగ్ అంటారు. దోమల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ, జామాయిలాకు పొగ కానీ వేయాలి. వర్షాకాలంలో ఆంతరపరాన్న జీవుల సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి టీకాలు వేయించక ముందు ఈ నటల నివారణ మందు తగిన మోతాదులో పశువైద్యుని సలహా మేరకు జీవాలకు ఇప్పించాలి. జీవాల్లో వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా ఒకసారి ఈ డివర్మింగ్ అనేది చేయించాలి. జీవాల్లో కాలిపుండు వ్యాధి లేదా ఫూట్ రోట్ కూడా వర్షాకాలంలో ఈ తడి వాతావరణం వల్లే ఎక్కువగా ప్రబలుతుంది.
జీవాల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఇందులో చీము పట్టి లోపలున్న ఎముకల దాకా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. ఈ వ్యాధి నివారణ కోసం అదనంగా పెరిగే ఈ గిట్టలను కత్తిరించి మట్టి ఇలాంటి చెడు పదార్థాలు ఇరకకుండా చూసుకోవాలి. జీవాలకు యాంటీసెప్టిక్ ద్రావణంతో ఫుడ్ పాత్ను ఏర్పాటు చేయాలి. ఇది ఎలా అంటే దాదాపు ఒక 15 సెంటీమీటర్ల లోతు గల తొట్టి లాంటి నిర్మాణంలో 3 నుంచి 5% ఫార్మాలిన్ ద్రావణాన్ని కానీ పోసి ఆ తొట్టి ద్వారా జీవాలను నడిపించాలి. తర్వాత పొడిగా ఉన్న ప్రదేశంలో ఒక 30 నిమిషాల వరకు నిలబెట్టాలి. ఇలా 2 నెలలకు ఒకసారి చేసినట్లయితే కాలిపుండు వ్యాధికి నివారించవచ్చు. ఈ అంటువ్యాధులకు చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి జీవాల పెంపకదారులు పశువైద్యుని సంప్రదించి తొలకరి వచ్చే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి.